హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మష్రూమ్తో ఒక చక్కని మసాలా కర్రీ చేద్దాము. ఇది తినని పిల్లలు కూడా ఈజీగా తినేస్తారనమాట. వాళ్ళు నాన్ వెజ్ కర్రీ అనుకొని తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే వీక్లీ వన్స్ కంపల్సరీ మష్రూమ్ తినడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో బయోటిన్ సప్లిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ డి కూడా చాలా పుష్కలంగా దొరుకుతుంది. కాబట్టి కంపల్సరీ మనం వీక్లీ వన్స్ ఇది తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఎలాగో వెజిటేరియన్స్ అయితే తప్పకుండా తీసుకుంటారు. నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ తినని రోజుల్లో దీన్ని తీసుకుంటే మనకి చికెన్ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి తప్పకుండా తీసుకోండి. ఇక దీనికోసం నేను ఫ్రెష్గా ఉన్న బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి 450 గ్రామ్స్ అనమాట, 1 LB. దీనికి 1 కప్పు ఆనియన్స్, అలాగే కొంచెం చిల్లీ, కారంగా ఉంటే కనుక కొంచెం తగ్గించుకోండి పచ్చిమిర్చి, అలాగే 1/2 కప్ టమాటో అనమాట. సో బటన్ మష్రూమ్స్ అనే కాదు, మీరు ఏ మష్రూమ్ అయినా తీసుకోవచ్చు. అయితే మష్రూమ్స్ని మనం డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేస్తే కొంతమంది పిల్లలు తింటారు, కొంతమంది తినరు. అంతెందుకండి, మా చిన్నోడు బాగా తింటాడు. మా లక్కీ అయితే ఇట్లా తీసి అలా పెడుతుందనమాట పక్కన. సో మష్రూమ్స్ అసలు రానివ్వదు. సో దానికోసం నేను ఈ విధంగా ట్రై చేశాను అనమాట. పీసెస్ కింద కనిపిస్తేనేగా తీస్తారు, పీసెస్ కింద కనిపించకపోతే ఏం చేస్తారు? సో అందుకోసమే దీన్ని కైమా చేసేసాను అనమాట. సో చికెన్ కైమా ఏ స్టైల్లో అయితే మనం చేస్తామో అదే స్టైల్లో నేను మష్రూమ్ని పీసెస్ లాగా, అసలు అది మష్రూమ్ అని తెలియకుండా ఈ విధంగా చాలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి, ఆ తర్వాత దాన్ని ఇంకా బాగా చిన్న చిన్నగా కట్ చేసేసాను అనమాట. సేమ్ మటన్ కొట్టాడు కైమా కొడతాడు చూసారా, ఆ విధంగానే. దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఆనియన్ పీసెస్తో పాటు కలిసిపోతుంది. సో అది మష్రూమా ఆనియన్నో తెలుసుకోవడానికే వాళ్ళకి టైం పట్టేస్తుంది అనమాట. అసలు తెలియదు కూడా చెప్పాలంటే. సో అందుకోసమే నేను మష్రూమ్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసాను. టేస్ట్ అయితే మాత్రం సేమ్ చికెన్ ఖైమా తిన్నట్టే ఉందండి. ఎందుకంటే చెప్పాను కదా, ఇది చూస్తే మనకి అసలు ఏం డిఫరెన్స్ రాదు. ఇప్పుడు మంచి షార్ప్గా ఉన్న నైఫ్ తీసుకొని ఇలా తుకడా కొట్టేయండి దీన్ని. ఆ టైంలో మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే వాళ్ళని తలుచుకొని కొడితే ఇంకా ఫ్రీగా అనిపిస్తుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. సో మొత్తం మష్రూమ్స్ అన్నీ మనం ఇలా చాలా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా చేయడానికి ట్రై చేయండి. కొంతమంది దగ్గర ఫుడ్ ప్రాసెసర్స్ ఉంటాయి కదా, దాంట్లో వేసి చక్కమని ఒకలాగా లాగితే చిన్నగా అయిపోతాయి అనమాట. సో చూస్తే మనకి ఎలా ఉందంటే దాన్ని ఏమంటారు, పనస పొట్టు అంటారు కదా, ఆ స్టైల్లో వచ్చేసింది. మొత్తం అన్నీ అలా కొట్టేసుకుందాము. ఈలోపు ఏంటంటే బాండీ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి చక్కగా రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. ఇవి మూత పెట్టి మగ్గబెడితే కొంచెం రెడ్గా అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేగనివ్వాలి. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం మష్రూమ్స్ వేస్తే వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి, ఆ తర్వాత వేగవు, అందుకనమాట. సో ఆనియన్స్ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసేసి దాన్ని కూడా సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గబెట్టేసుకుందాం. ఇది మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు ఎక్కువే వేయండి మష్రూమ్ కర్రీకి. ఎందుకంటే కొంచెం దాంట్లో ఒకలాంటి మట్టి స్మెల్ ఉంటుంది, అది పోవాలి అంటే మనకి పసుపు వేసుకుంటే కొంచెం బాగుంటుందన్నమాట. అంతా వేసి చక్కగా కలిపిన తర్వాత చూసారా కొంచెం గుజ్జులాగా వస్తుంది గ్రేవీ. ఈ టైంలో మనం తుకడా చేసిన మష్రూమ్ వేసేద్దాం. చూడండి ఎలా ఉన్నాయో, కొంచెం పెద్ద కొంచెం చిన్న అలా ఉన్నాయి కదా. ఇవి మగ్గిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతాయి. సో మనకి అసలు కర్రీలో ఇది ఉంది అనే విషయం కూడా తెలియదు అనమాట. కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, ఎందుకంటే మనం చాలా చిన్నగా కట్ చేసాము. సో మష్రూమ్లో చాలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం వాటర్ దిగి ఆ వాటర్ అంతా ఇంకిపోవడానికి మనకి కొంచెం టైం అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం చాలా అంటే ఒక 10-15 మినిట్స్ అయితే ఈజీగా పడుతుందండి. ఇలా బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది అనుకున్న తర్వాతే మీరు కారం వేయండి. ఈ కర్రీకి నేను సాధారణంగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడతాను కాబట్టి నేను అదే వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేయండి. వేసి మొత్తం అంతా మంచిగా చక్కగా కలయి పెట్టండి. ఇది అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ మీకు బయటకు వచ్చేస్తూ ఉంటుంది, తెలిసిపోతుంది. కొంచెం ఆయిల్లో కారం కలిసి ఆయిల్ కలర్ మారిన తర్వాత మీరు వాటర్ వేస్తే కర్రీ కలర్ అనేది చాలా రెడ్గా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఆల్రెడీ ఇవి మష్రూమ్ నుంచి వచ్చిన వాటర్తో మగ్గిపోయాయి కదా. సో మనకి ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత దీన్ని కొంచెం థిక్గా రానివ్వండి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉండొచ్చు.
ఈ టైంలో మీరు ఒకసారి సాల్ట్ అన్ని కారం సరిపోయినాయో లేదో చెక్ చేసుకుని మసాలా అన్నీ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కనుక ఈ టైంలో వేసుకోండి. ఇప్పుడు బాయిల్ వస్తున్న టైంలో మీరు గరం మసాలా అయినా యాడ్ చేయండి, చికెన్ మసాలా పౌడర్ అయినా యాడ్ చేయండి. సో ఇది చికెన్ ఫ్లేవర్ రావాలి కాబట్టి నేను చికెన్ మసాలాని యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా దగ్గరికి వచ్చేసింది కదా, ఇది స్టవ్ ఆపి తర్వాత చల్లగా అయ్యేసరికి కొంచెం దగ్గర పడుతుంది. అందుకోసమే ఈ వాటర్ కన్సిస్టెన్సీ మనకి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా, ఈ టైంలోనే మనం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది, రైస్కి బాగుంటుంది, బిర్యానీకి ఇంకా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది కొంచెం టైం టేకింగే, ఎందుకంటే చిన్నగా కట్ చేసుకోవడం ఒకటి. ఫుడ్ ప్రాసెసర్ ఉంటే ఈజీగానే అయిపోతుంది, ఫుడ్ ప్రాసెసర్ లేకపోతే మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది. కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది, తినని పిల్లలు కూడా కంపల్సరీ తింటారు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్లో మాత్రం షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీకి ఒక్క లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మా లక్కీస్ కిచెన్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి రెసిపీ వీడియో మీ వరకు వచ్చేస్తుంది.